సరే 5 సార్లు కొండ మీద కుటుంబంతో వెళ్తున్నారంటే కాదండి, ఆవిడ వెనక 30-40 మంది వెళ్తారు. నెలలో 5 సార్లు కొండ మీదే ఉంటుంది, 30-40 మంది వెళ్తారు. వీళ్ళందరికీ టికెట్లు అమ్మేశారు. నాట్ ఓన్లీ రోజా, నాట్ ఓన్లీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, ఇలా అందరి లెటర్ల మీద ఒక్కొక్క లెటర్ మీద 30-40 మంది. ఇవన్నీ మీరు చేసిన పాపాలు కదా శ్రీకాంత్ గారు, దేవుని అడ్డం పెట్టుకొని. ఆ రోజు భక్తులు తిరుపతికి వస్తా అంటే రానివ్వకుండా అనేకమైన అడ్డంకులు సృష్టించారు మీరు. ఈ రోజు తిరుపతిలో అటువంటివి ఏమి లేవు కదా. చివరికి ఎక్కడో దాకిందుకు సార్, మీ పార్టీ అంబటి రాంబాబు గారే చెప్పారు తిరుపతిలో అన్నదాన సత్రంలో భోజనం చేసి ఎంత బాగుంది అని. తర్వాత మీ నాయకుడు షంటేసినట్టున్నాడు. తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఒక వీడియో రిలీజ్ చేశాడు, ఒక వీడియో మాట్లాడాడు. గతంలో కూడా బాగానే ఉంది, గతంలో కూడా బాగుంది అన్నప్పుడు గతంలో ఎప్పుడు చెప్పలేదు. గతంలో కూడా తిరుపతి పోయాడు. గతంలో కూడా 5 సంవత్సరాలప్పుడు ఆయన మంత్రిగా ఎమ్మెల్యేకి తిరుపతి పోయాడు. ఏ రోజు ఇవన్నీ విశ్లేషించాలి. కానీ ఈ రోజు విశ్లేషించారు అంటే ప్రజలందరికీ అర్థమయ్యేది ఏంటి? ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు, దే ఆర్ యాక్సెప్టింగ్. ఇవి మేము చెప్పిన మాటలు కాదు కదా శ్రీకాంత్ గారు. కాబట్టి మీరన్నట్లు దేవదేవుని విషయంలో లేకుంటే భగవంతుని అడ్డం పెట్టుకొని ఎవరన్నా రాజకీయాలు చేయాలని చూస్తే వాడు ఎవడూ బాగుపడదు. మీ పార్టీ అని కదా, మా పార్టీ అని కదా, సామాన్యుడు కదా, ఎవడైనా సరే బాగుపడదు. ఎందుకంటే భగవంతుడిని అడ్డం పెట్టుకుని తప్పుడు రాజకీయాలు చేయకూడదని. అదే భగవంతుడు సన్నిధానంలో కదా మీ వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి జగన్మోహన్ రక్షక గోవింద అని మాట్లాడింది. ఆ రోజు మీరు ఎవరు ఖండించలేదు కదా. అవన్నీ తప్పుడు మాటలు కదా శ్రీకాంత్ గారు. ఆ రోజు మీరు ఖండించారు. ఎవరైనా ఒక్కలంటే ఒక్కళ్ళని బయటకు వచ్చి మాట్లాడారా? అమ్మ తప్ప